అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్ 7 రోజులు 7 వార్తలు. ఇది మీ టెక్ వార్తలు 40th ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే సోనీ A7S3. అవునండి, మనకి ఫైనల్గా సోనీ వాళ్ళు చూసారంటే సోనీ A7S3 వచ్చి మనకి లాంచ్ అయిపోతున్నారు. మనకి సోనీ A7S2 చూసారంటే సూపర్ హిట్గా ఉంది. సో అందరూ సోనీ A7S3 వచ్చి ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 years వెయిట్ తర్వాత సోనీ A7S3 వచ్చి మనకి ఫైనల్గా లాంచ్ అయిపోతుంది. సో ఈ కెమెరా వచ్చి ఏ కెమెరాతో మనకి కాంపీట్ చేయబోతుందని చూసారంటే రీసెంట్గా వచ్చి మనకి క్యానన్ EOS R5 అండ్ R6 వచ్చి లాంచ్ చేశారు. దానికి కాంపిటీషన్ గా చూసారంటే సోనీ వాళ్ళు వచ్చి ఇది లాంచ్ అయిపోతున్నారు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అని చెప్పొచ్చు. సో ఎప్పుడు లాంచ్ చేయమని చూసారంటే మనకి జూలై 28వ తేదీ వచ్చి మనకి లాంచ్ చేస్తున్నారు. మనకి కరెక్ట్ గా చూసారంటే 10 గంటలకి ఈస్టర్న్ టైమ్ లో వచ్చి లాంచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇండియన్ టైం కి కన్వర్ట్ చేస్తే 7:30 PM ఇన్ ద ఈవినింగ్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. నెక్స్ట్ చూసారంటే రియల్మీ. అవునండి, రియల్మీ వచ్చి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ ఇన్ ఇండియా అని చెప్పి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసారంటే రియల్మీ వాళ్ళు ఇంకొక మైల్ స్టోన్ వచ్చి మనకి అచీవ్ చేశారు. ఏమని అడిగారంటే రియల్మీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇండియాలో ఆడియో సెగ్మెంట్ లో 2020లో ఫస్ట్ క్వార్టర్ లో 3rd పొజిషన్ లో వచ్చి ఉన్నారు. మార్కెట్ షేర్ చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి సామ్సంగ్ 20%, బోట్ వచ్చి మనకి 19%, రియల్మీ చూసారంటే మనకి 10% వచ్చి తీసుకున్నారు. ఇంకా కామెడీ విషయం చూసారంటే వీళ్ళు వెనకాల సోనీ వచ్చి మనకి 4%, షామీ చూసారంటే మనకి 4%. ఇది కాకుండా ఇంకొక మైల్ స్టోన్ చూసారంటే మనకి రియల్మీ బడ్స్ అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ వచ్చి 1 million యూనిట్స్ వచ్చి వాళ్ళు వచ్చి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి IBM. సో IBM వచ్చి ఎంత మంచి ఒక ఇన్నోవేటివ్ కంపెనీ అని చెప్పి మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు వచ్చి మనకి IBM వచ్చి మన CBSE బోర్డ్తో వచ్చి మనకి పార్ట్నర్ వచ్చి చేస్తున్నారు. పార్ట్నర్ చేసి ఇది ఎందుకు అని చూసారంటే ఒక మంచి ఇనిషియేటివ్ కోసమే మనకి 11th and 12th CBSE స్టూడెంట్స్కి అందరికీ మనకి వచ్చి AI కరికులం అని చెప్పి ఒక కొత్త విషయం వచ్చి తేపోతున్నారు. సో ఫస్ట్ వచ్చి 200 స్కూల్స్కి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ అరౌండ్ 13 స్టేట్స్లో వచ్చి. సో ఇది వచ్చి బాగా పోయిందంటే మనకి నెక్స్ట్ వచ్చి అన్ని స్కూల్స్లో వచ్చి ఇది వచ్చి మనకి ఇంప్లిమెంట్ వచ్చి చేస్తారు. సో ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ అయిన విషయం అని చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ చూసారంటే అమెజాన్ ఇండియా. సో అవునండి, మీరు వచ్చి కరెక్ట్గా మన టెక్ న్యూస్ వచ్చి ఫాలో అయితే మీకు తెలుసుంటుంది. మన గవర్నమెంట్ వచ్చి కామర్స్ సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరినీ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చి ఇవ్వాలి అని చెప్పి మనకి చాలా రోజుల ముందర వచ్చి ఆర్డర్ వచ్చి వేస్తున్నారు. బట్ చాలా కామర్స్ సైట్స్ చూసారంటే ఇంకా ఫాలో అవ్వలేదు. బట్ ఇప్పుడు వచ్చి మన అమెజాన్ ఇండియా వచ్చి వాళ్ళ సెల్లర్స్ అందరికీ వచ్చి ఒక ఈమెయిల్ లాగా పంపించారు. ఆ ఈమెయిల్ ఏం చెప్తున్నారంటే ఆగస్ట్ 10వ తేదీ లోపల మీ సెల్లర్స్ అందరూ మీ ప్రోడక్ట్స్ ముందర కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చి ఎంటర్ చేయాలి అని చెప్పి చెప్పున్నారు. సో ఆగస్ట్ 10 తర్వాత చూసారంటే అమెజాన్ ఇండియాలో అన్ని ప్రోడక్ట్స్ లో మీరు వచ్చి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చి చూడొచ్చు. సో మీరు ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఇది US నుంచి వచ్చిందా, ఇండియా నుంచి వచ్చిందా, చైనా నుంచి వచ్చిందా అని చెప్పి మీరు చూసి వచ్చి కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ దేశం ప్రోడక్ట్స్ వచ్చి మీరు వద్దు అనుకుంటే ఈజీగా వచ్చి మీరు అవాయిడ్ చేసి ఆల్టర్నేట్స్ వచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే నెట్ఫ్లిక్స్. అవునండి, నెట్ఫ్లిక్స్ వచ్చి మనకి చాలా మంచి UI వచ్చి ఖచ్చితంగా టీవీలో, ఫోన్లో వచ్చి ఇస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే OTT ప్లాట్ఫామ్స్లో ఎవరికి చాలా మంచి UI ఉందంటే ఖచ్చితంగా నేను వచ్చి నెట్ఫ్లిక్స్ అని చెప్పి చెప్తాను. బట్ ఈ UI అంటే మనకి 2018లో వచ్చి డిజైన్ చేసిన UI. 2 yearsగా చూసారంటే మనకి టీవీ UI వచ్చి అప్డేట్ చేయలేదు. ఇప్పుడు చూసారంటే మనకి ఒక కొత్త UI వచ్చి మనకి టెస్ట్ చేస్తున్నారు. ఇది ఎలాంటి UI అని చూసారంటే ఒక కార్డ్స్ బేస్డ్ UI అని చెప్పొచ్చు. సో మొబైల్ అంతా మనం వాడతాంలా అదేలా చూసారంటే మనకి టీవీలో వచ్చి తాపోతున్నారు. సో ఇప్పుడు టెస్టింగ్ ఫేజ్లో ఉంది. కొన్ని డివైసెస్కి మాత్రం అప్డేట్ వచ్చింది. బట్ త్వరలో చూసారంటే మనం అన్ని డివైస్కి వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ అయిన న్యూస్ చూసారంటే OnePlus Nord AR ఇన్వైట్. అవునండి, OnePlus Nord AR ఇన్వైట్ వచ్చి మనకి 99 రూపీస్కి వచ్చి అమ్మారు. సో చాలా మంది వచ్చి కొన్నారు. నాకు చూసారంటే చెన్నైలో వచ్చి డెలివరీ లేదు. సో నా ఫ్రెండ్కి వచ్చి డెలివరీ అయింది. నా ఫ్రెండ్ చూసారంటే మనకి అన్బాక్సింగ్, దాని తర్వాత ఎట్లంతా యూస్ చేయాలని చెప్పి మనకి పంపించున్నారు. అన్బాక్సింగ్ పిక్చర్స్ వచ్చి మీరే చూడొచ్చు. సో మనకి ఒక 2 కార్డ్స్ లాగా ఉంది. మీరు లాగారంటే మనకి కార్డ్స్ వచ్చి అలానే ఓపెన్ అవుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. క్వాలిటీ కూడా మనకి సూపర్గా ఉంది అని చెప్పొచ్చు. ఇది కాకుండా చూసారంటే ఇది ఎలా యూస్ చేయాలంటే మనకి OnePlus Nord AR అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చి OnePlus వాళ్ళు ఆండ్రాయిడ్కి, iOSకి వచ్చి డెవలప్ చేస్తారు. సో మీరు యాప్ స్టోర్ లేదంటే ప్లే స్టోర్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన వెంటనే చూసారంటే మీ ఫోన్ వచ్చి అలా పెట్టేసి మీరు అట్లనే తిప్పుతూ చూసారంటే మీరు అట్లనే ARలో వచ్చి OnePlus Nord వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ వచ్చి చేయొచ్చు. బట్ ఇప్పుడు చూసారంటే మనకి లాంచ్ ఈవెంట్ వచ్చి ఇంకా అవ్వలేదు. సో జస్ట్ చూసారంటే టైమర్ మాత్రమే మనకి కనిపిస్తుంది. బట్ లాంచ్ ఈవెంట్ అయిపోయినాక మీరు అట్లనే Nord వచ్చి ARలో వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ ఇనిషియేటివ్ అంతా ఎందుకు చూసారంటే కరోనా పాండమిక్ వల్ల మనకి వచ్చి ఈవెంట్ వచ్చి ఆన్లైన్ మాత్రమే. అదేలా
ఇదేలా చూసారంటే మనకి పాపప్స్ అంతా ఏమి పెట్టలేరు. సో దానికోసం ఇట్లా వచ్చి OnePlus వాళ్ళు ప్లాన్ చేశారు. ఖచ్చితంగా సూపర్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోకి ఇంత ఏమైనా ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.